నమస్తే తెలుగు వన్ హెల్త్ ఛానల్ కు స్వాగతం. ఈ రోజు మనతో పాటు డాక్టర్ దామోదర్ కాకుమాను, ట్రామా సర్జన్ ఫ్రమ్ మెడికవర్ హాస్పిటల్స్ ఉన్నారు. ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఐ యామ్ గుడ్. ఓకే సార్, ట్రామా అనేది చాలా మందికి తెలియని ఒక టాపిక్ అనే చెప్పుకోవాలి. ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కూడా ట్రామా అంటే ఏదైనా యాక్సిడెంట్స్ చూసినప్పుడు లేకపోతే సడన్ డెత్స్ చూసినప్పుడు ఒక మెంటల్ కండిషన్లో వెళ్ళిపోతూ ఉంటామంటారు కదా. సో దిస్ ఈస్ కాల్డ్ మెంటల్ ట్రామా. సో యాక్చువల్లీ ట్రామా అంటే ఏంటి సార్ అసలు? సో మీరు అన్నట్టు చాలా మందికి ట్రామా అంటే మెంటల్ ట్రామా ఒకటే అనుకుంటారు. సో ట్రామా అంటే బేసిక్గా మనకి డైలీ మనం చూసే యాక్సిడెంట్స్ కానీ ఎనీ ఇంజరీ టు ద బాడీ, ఫిజికల్గా కానీ మెంటల్ కానీ ఎనీ ఇంజరీ టు ద బాడీ అట్ ఎనీ పార్ట్ ఆఫ్ ద బాడీ ఇస్ కాల్డ్ ట్రామా. సో మన రోడ్ యాక్సిడెంట్స్ కానీ, మన కొట్టుకోవటం, కత్తిపోట్లు, బాంబ్ బ్లాస్ట్లు, ఇంట్లో జారి పట్టడం, పెద్దవాళ్ళ కింద జారి పడతారు, పైనుంచి కింద పట్టడం, మెట్ల మీద నుంచి జారి పట్టడం, లేకపోతే బుల్లెట్ గాయాలు, ఫైర్ ఇంజరీస్, బర్న్స్, ఇవన్నీ ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ ట్రామా. ఓకే. సో సార్ ఇప్పుడు మీరు అన్నట్లు ఫర్ ఎగ్జాంపుల్ యాక్సిడెంట్ కేసు తీసుకున్నాం అనుకోండి. గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నప్పుడు యాక్సిడెంట్ అవుతుంది, ఎవరో ఒకళ్ళు ఇద్దరు గాయాలతో బాధపడుతూ ఉంటారు, లేకపోతే ఆన్ స్పాట్ డెడ్ అవ్వడం కానీ, అండ్ రిమైనింగ్ పీపుల్ ఎవరైతే కాన్షియస్లో ఉంటారో వాళ్ళు ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో ఎలా రియాక్ట్ అవ్వాలి తెలియదు. వాళ్ళు కైండ్ ఆఫ్ షాక్లోకి వెళ్ళిపోతారు. లైక్ దే కాంట్ అండర్స్టాండ్ వాట్ టు డూ నెక్స్ట్. సో ఇలాంటి సిచ్యువేషన్లో అసలు పీపుల్ ఎలా ఓవర్కమ్ అవ్వాలి, ఇమ్మీడియట్గా ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఏ డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి, ఇవన్నీ కూడా ఒకసారి తెలియజేయగలరా? సో బేసిక్గా ఒక సపోజ్ ట్రామా అనేది మన యాక్సిడెంట్స్ తీసుకుందాం. యాక్సిడెంట్ అయినప్పుడు మనం రోడ్ మీద వెళ్తుంటే చూస్తున్నాం చాలా యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి. జనాలు చుట్టూ గుమిగుడుతుంటారు. దీంట్లో చాలా మందికి ఎన్నో సందేహాలు ఉంటాయి. ఇప్పుడు మనం వెళ్ళి ముట్టుకోవచ్చా పేషెంట్ని? ఒకటి కొంతమంది ఏంటంటే పోలీస్ కేసు గురించి ఆలోచిస్తారు. ముట్టుకుంటే ఏమైనా పోలీస్ అయినా కేసు అవుతుందా, మనం ఏమైనా కోర్టుల చుట్టూ తిరగాల. ఇంకొంతమంది ఆ మనిషిని కాపాడితే ఎలా కాపాడాలి, మనం ఏమైనా టచ్ చేస్తే మనం ఇంకైనా హాని చేస్తామేమో, ఇవన్నీ ఉంటాయి. సో బేసిక్గా ఒక యాక్సిడెంట్ అయితే ఫస్ట్ రెస్పాండర్ అంటే ఆ యాక్సిడెంట్ అయిన విక్టిమ్ దగ్గరికి వెళ్ళే ఫస్ట్ వాళ్ళని రెస్పాండర్ అంటారు. ఫస్ట్ రెస్పాండర్. సో వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ వాళ్ళు అసలు స్పృహలో ఉన్నారా లేరా చూసుకోవాలి. ఫస్ట్ వాళ్ళని తట్టి ఉన్నారా, బాగున్నారా, ఎలా ఉన్నారా అని ఫస్ట్ అడగాలి. స్పృహ లేకపోతే నెక్స్ట్ పల్స్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది, నెక్ పక్కన కరెక్ట్గా సైడ్లో ఉంటుంది. ఒక 5 seconds మన హ్యాండ్ ఇక్కడ పెడితే మన చనిపోయే ముందు లాస్ట్ పోయే పల్స్ ఇది. సో ఆ పల్స్ చూసుకోవాలి. చూసుకుని ఒకవేళ పల్స్ లేదు, స్పృహ లేదు అనుకుంటే ఇమీడియట్గా సిపిఆర్ స్టార్ట్ చేయాలి. సిపిఆర్ అనేది హార్ట్ మీద కంప్రెషన్ చేయడం స్టార్ట్ చేయాలి. ఇదన్నీ చేసే జస్ట్ ఒక 5 seconds ముందు ఒక మెడికల్ హెల్ప్ కాల్ చేయాలి ఫస్ట్. అంటే మనం ఒక్కళ్ళే స్టార్ట్ చేసడం కాదు, అంబులెన్స్కి కాల్ చేసి వాళ్ళు వచ్చే లోపు ఇది చేయాలి, మన ప్రయత్నం చేయటం, మెడికల్ హెల్ప్ వచ్చే లోపు. ఇది మెయిన్. సపోజ్ స్పృహలో ఉన్నారనుకోండి, మనం చాలామంది చూస్తుంటాం వాళ్ళని కూర్చోబెట్టడం పక్కన తీసుకెళ్ళి, ఆర్ నలుగురు పట్టుకుని అటు ఇటు లేపేసి పక్కన తీసుకెళ్ళటం, వాళ్ళకి నీళ్లు సోడా ఇవ్వటం, ఇవన్నీ చేస్తుంటారు. ఇవన్నీ చేయకూడదు. వాళ్ళ మనిషిని ఏంటంటే ఫ్లాట్గా పుడుకోబెట్టాలి. ఫ్లాట్ సర్ఫేస్, రోడ్డు పక్కన ఫుట్పాత్ ఫ్లాట్గా సర్ఫేస్ పుడుకోబెట్టాలి. ఎందుకంటే బేసిక్గా మనం ఎలా పడితే అలా పేషెంట్ని ఎత్తితే ఆల్రెడీ ఒక స్పైన్ ఇంజరీ ఉండే పేషెంట్కి మన అబ్నార్మల్ మూమెంట్స్ వల్ల ఆ స్పైన్ మధ్యలో ఇరికిపోయే నరాలు ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతాయి. వీఆర్ కాజింగ్ మోర్ హార్మ్, ఇంకెక్కువ ఇంజరీ చేస్తున్నాం. అందుకనే ఫ్లాట్గా పుడుకోబెట్టాలి. అంబులెన్స్ వచ్చేదాకా వెయిట్ చేయాలి. సో అంబులెన్స్ ఎప్పటి నుంచి చూస్తే మీరు స్ట్రెచర్ ముందు స్పైన్ బోర్డ్స్ ఉంటాయి, వాళ్ళకి హార్డ్ స్పైన్ బోర్డ్స్ ఉంటాయి. అట్లీస్ట్ ఎస్పెషల్లీ ట్రామా విక్టిమ్స్కి, యాక్సిడెంట్ విక్టిమ్స్కి వాళ్ళ స్పైన్ బోర్డ్స్ మీద ట్రాన్స్పోర్ట్ చేయాలి. సో దట్ ఎక్కువ ఇంజరీ అవ్వకుండా ఉండడానికి. ఇంకొకటి ఏంటంటే ఎందుకు నీళ్ళు తాగించకూడదు. సపోజ్ మీరు అనుకోవచ్చు ఆల్రెడీ స్పృహలో ఉన్న పేషెంటే కదా, నీళ్ళు తాగిస్తే ఏమవుతుందని చెప్పి. ట్రామా అయినప్పుడు బేసిక్గా ఎంతో కొంత రక్తం పోవటం కానీ, బ్రెయిన్ ఇంజరీ కానీ ఎంతో కొంత అవుతుంది. అది మనం అక్కడ ఉన్న చూసి మనం వాళ్ళు చెప్పలేము ఇంజరీ ఉందా లేదా అని. వాళ్ళు స్పృహలో ఉంటే అనిపిస్తారు, కానీ నీళ్లు తాగితే మనకన్నా అందరికన్నా వాళ్ళకి తక్కువ స్పృహ ఉంటుంది కొంచెం. సో మనం తాగిచ్చే నీళ్ళు సోడా ఏదో అయినా వాళ్ళ ఊపిరితిత్తులోకి వెళ్ళే ప్రమాదం ఉంటుంది. యాస్పిరేట్ చేసుకుంటారు. సో చేసుకుని ఇంకెక్కువ డ్యామేజ్ మళ్ళీ ఆల్రెడీ వాళ్ళకి అన్న ఇంజరీ కన్నా లంగ్స్ మళ్ళీ డ్యామేజ్ అవుతాయి. సో అందుకని వాళ్ళకి ఏమీ ఇవ్వకూడదు. హార్ట్ సర్వీస్ పుడుకోబెట్టాలి. పుడుకోబెట్టి ఫస్ట్ కాల్ ఫర్ హెల్ప్. అంబులెన్స్కి కానీ పోలీస్కి కానీ ఫస్ట్ హెల్ప్ కోసం పిలవాలి. వాళ్ళు వచ్చేలోపు నేను చెప్పినట్టు స్పృహ లేదు, పల్స్ లేదనుకుంటే సిపిఆర్ స్టార్ట్ చేయాలి. లేదనుకుంటే ఎక్కడైనా బ్లీడింగ్ అవుతుందో చూసుకోవాలి. ఎక్కడైనా బ్లీడింగ్ అవుతుంటే అక్కడ టైట్గా గుడ్డు కట్టేసి, లేకపోతే ఫ్రాక్చర్ ఉంటే ఒక చిన్న కార్డ్బోర్డో, చెక్క ముక్కో, లేకపోతే కొమ్మో స్ట్రైట్గా ఉండేది ఆ ఫ్రాక్చర్ అయిన పక్కకి దాన్ని కట్టేస్తే సరిపోతుంది. ఇది బేసిక్గా మనం అంటే నాన్ మెడికల్ చేయగలిగేది ఇదే మెయిన్.